మరి కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు అనంత లోకాల్లో కలిసిపోయాడు. పచ్చని పందిరిలో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి వరుని ఆత్మహత్యతో బంధువుల రోదనలతో మునిగిపోయింది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్ కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. అప్పటి వరకు అంత బాగానే ఉన్నా అంతలోనే ఏం జరిగిందో తెలియదు. తెల్లారితే పెళ్లి అనగా కాబోయే నవవరుడు కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో రాత్రి ఉరేసుకొని చనిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. కిరణ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా తమ్ముడు మా చిన్ననాన్న కొడుకు వారం రోజుల క్రితమే పెళ్లి సెట్ కావడం జరిగింది. మరి ఈ విధంగా నిన్న మొత్తం మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. కుటుంబంలో బాగా విషాదం నెలకొన్నది. దీనికి కారణం ఏం అర్థం కావడం లేదు. మార్నింగ్ చూసేసరికి సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇంకా ఏం అర్థమవుతుంది. మా ఫ్యామిలీకి ఏం అర్థమవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటుండే, ఆరోగ్యం పరంగా అన్నిటికీ యాక్టివ్గా ఉంటుండే. మరి ఏమో అర్థం కావడం లేదు. రేపే పెళ్ళి. యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెట్ అయ్యి వచ్చింది. ఎక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం నుండి అందరూ కూడా రెడీ అయ్యి వచ్చిండ్రు. మరి మొత్తం గ్రామంలో కావచ్చు, మా కుటుంబ సభ్యుల్లో, మా కులంలో అందరూ కూడా చాలా విషాదకరం ఉంది.